రివ్యూ ఆఫ్ అగ్లీ స్టోరీ. సరే, ఇంతకీ కథ ఏంటి? ఒక సైకో అబ్బాయి ప్రాణం కన్నా ఎక్కువగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తే, అది తెలిసిన ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఒకవైపు సైకో, మరోవైపు ప్రేమ చూపిస్తూ ఎలా సాగిందన్నదే స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. హీరో యాక్టింగ్ బాగుండటం కాదు, ఎరగదీశాడు. ఇదే యాక్టింగ్ సరైన స్టోరీకి పడుంటే వేరే లెవెల్లో ఉన్న హీరో ఒక సైకో అని తెలిసి కూడా తనకే ఇచ్చి పెళ్లి చేస్తాడు హీరో నాన్న. నేను ముందు హీరో నాన్న క్యారెక్టర్ ఇలా ఎందుకు ఇచ్చారు అనుకున్నా, కానీ బయట కూడా తన కొడుకు ఎలాంటి వాడో తెలుసు. కానీ ఇదే జరుగుతుంది కదా మూవీలో. నువ్వు ఒకరిని ప్రేమిస్తే నీకంటే ఎక్కువగా నిన్ను ఒకడు ప్రేమిస్తే అనే విషయం బాగా చూపించారు. మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీ క్లైమాక్స్ లో నీది కోరిక, వాళ్ళది ప్రేమ, అందుకే కలిసి ఉన్నారు అని చెప్తుంది. నాకైతే ఈ డైలాగ్ అయితే నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూపించిన దాన్ని బట్టి హీరోని వేరొకరిని ప్రేమించుకుంటా హీరోని ప్రేమిస్తే ఎలా ఉన్నావు, అలాగే హీరోయిన్ పెళ్లి చేసుకొని కూడా నాకు గౌతమ్ అంటేనే ఇష్టం అంటే నార్మల్ పర్సన్కే కోపం వస్తుంది. అందులోనూ హీరో సైకో, వాడికి రాదా? సినిమా గురించి నా ఒపీనియన్ ఏమిటంటే, హీరోని వేరొకరిని ప్రేమించింది, హీరోని పెళ్లి చేసుకున్న తర్వాత అవన్నీ మర్చిపోయి హీరోతో సంతోషంగా ఉన్నా, హీరో మాత్రం పాత ప్రేమించిన అబ్బాయి గురించి తన ముందు మాట్లాడటం, తనను సిగరెట్ తో కాల్చడం, కొట్టడం చేసేవాడు అన్నట్లు చూపించి అప్పుడు నీది కోరిక, వారి ప్రేమ అని చూపించే బాగుండు. స్టోరీ కొత్తగా ఉండాలి కదా అని ఇది ఎవరు తీయలేదు కదా, ఇదే కొత్తది అంటే ఎలా అండి? కొద్దిగా ప్రేక్షకులు కూడా దృష్టిలో ఉంచుకొని తీయాలి కదా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో ఈ మూవీ అయితే చూడలేం గైస్. ఫైనల్ గా మూవీ నాకైతే అంతేం అనిపించలేదు. కానీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.0. ఓకే గైస్, బాయ్ బాయ్.